అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హెచ్చరించారు. బుధవారం గద్దెపల్లి మండలం సూరంపాలెం దగ్గర ఉన్న రామేశంపేట, గుండ్లమెట్ల ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రెవెన్యూ, గనులు, విజిలెన్స్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గుండ్లమెట్ట ప్రాంతంలో క్వారీలో ఎంతవరకు తవ్వకాలు జరిగాయి, అసైన్డ్ జిరాయితీ భూముల వివరాలు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ వంటి వివరాలు జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో గండేపల్లి, ప్రతిపాడు, రౌతులపూడి మండలాల్లో అనుమతులున్న క్వారీలతో పాటు అనుమతులు లేని క్వారీలలో కూడా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా కొన్ని వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఇసుక కోసం పగడ్బందీగా ఎలా వ్యవహరిస్తున్నామో గ్రావెల్ తవ్వకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. గండేపల్లి మండలానికి సంబంధించి గుండ్లమెట్ట ప్రాంతంలో 234 ఎకరాలకు గాను 216 ఎకరాలు అసైన్డ్ భూములు, మిగిలింది జిరాయితీ భూములుగా ఉన్నాయన్నారు. 2021-22 సంవత్సరం వరకు 3.45 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ త్రవ్వకాలకు అనుమతినిచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పనులకు మినహా ఇతర పనులకు గ్రావెల్ తవ్వకాలను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేంత వరకు ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలులేదని, అక్రమంగా గ్రావెల్ తవ్వకాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. రెవెన్యూ, గనుల, విజిలెన్స్, పోలీస్ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గనుల శాఖ డీడీ ఈ నరసింహారెడ్డి, జిల్లా విజిలెన్స్ నిఘా విభాగం సురేష్ రెడ్డి, గండేపల్లి, పెద్దాపురం తహసీల్దార్లు జె చిరంజీవి, ఎస్ శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొంత మూవ్మెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహారా పెట్టడం జరుగుతూ ఉంది. అలాంగ్ విత్ శాండ్కి ఎలా అయితే విజిలెంట్గా ఎక్కడికి వెహికల్స్ వెళ్లకుండా చూసుకుంటాం, అలాగే గ్రావెల్ కూడా చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి ఈరోజు ఈవెన్ పేపర్లో కూడా వచ్చింది. సో ఐ థాట్ ఒకసారి చూసి అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నాం అన్ని. సో ఏవైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్క్స్ కానీ అలాంటి ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ద ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఏవాలో చేయాలి, ఏవాలో చేయకూడదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం.